ప్రేమించే ముందు కలిసి 7 అడుగులు వేద్దామంటారు, తీరా వేద్దామని వస్తే కాళ్ళు పీకేస్తున్నాయి అంటారు. నీ చెప్పింది అర్థం చేసుకో. ఇంకా చాలు, లెట్స్ బ్రేకప్. ఎస్. అందుకనే ఎవరు? హలో, బావా కలిసేద్దాం రేపు బస్ స్టాప్లో కలిసేద్దాం, ఓకేనా? కలిసి ఎత్తుకెళ్ళిపోదాం, ఓకేనా? డీల్ ఓకే. బాబోయ్, ప్యాంట్లు సొక్కలు ఎందుకు మనకి? హే మేడం, 2000 చేంజ్ ఉంది. పక్కెళ్ళు. ఏంటది? మేడం 500 చేంజ్ ఉంటే ఎవరా? దీన్ని ఆల్తాడు ఏంటి ఈరోజు వస్తుంది? బాబోయ్, ఈవిడెవరో క్లాసిక్ ఉన్నారు. మేడం 2000 చేంజ్ ఎవరా? నా దగ్గర ఇంతే ఉంది. ఏంటది? అడుక్కున్నానేంటి? బావా బావా బావా, ఏరా ప్రేమం పార్ట్ 2? మీ చెల్లి పేరేంటి? ఓ వెళ్దాం పద. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారిని అలా, అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా, పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా, నా మాట వినదు మనసు ఏంటిలా, కుదురుగా కాసేపు ఉండనీదు లేలా, పదే పదే. ఎవరు మీరు? మా ఫ్రెండ్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏవండి కంగారు పడకండి, నేనెవరో మీ ఫ్రెండ్కి తెలియదు. యు ఇడియట్, ఎంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ ఫోన్ కొట్టేస్తావు? ఇదెక్కడ గొడవండి బాబు, నేను చెప్పింది ఒకసారి వినండి. యాక్చువల్గా నేను మీ ఫ్రెండ్ 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నాను, అలాగే నిన్న కూడా ఫాలో అయ్యా. అప్పుడే తన మొబైల్ కింద పడిపోయింది, ఇద్దాం అనుకునే లోపే తను వెళ్ళిపోయిందండి. లవ్ చేస్తున్నారా? చేస్తున్నాను. సరే, ఇప్పుడు నా ఫ్రెండ్ నీ ఎదురుగా ఉంటే నీ లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? అమ్మలో అనురాగాన్ని, నాన్నలో ఆప్యాయతని, స్నేహితులతో బాధలో కూడా నీకు తోడున్నానని నా భరోసాని, వీటన్నిటినీ కలిపి నా ఊపిరి ఉన్నంత వరకు నీకు పంచుతా. ఇదేంటి కాల్ కట్ అయింది? లవ్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు. మీకెలా తెలుసు? మీ ఫ్రెండ్కి కాల్ చేసావా? లేదు. మరి ఎలా తెలుసు? ఐమ్ శాంతిప్రియ. నేను నిన్ను 1 వీక్ నుండి చూస్తున్నాను, నువ్వు నన్ను చూసేలా చేశావు. ఆ రోజు బస్ స్టాప్లో నా మొబైల్ అనుకోకుండా పడేయలేదు, నేనే అనుకుని పడేసా. నాకు అనురాగం పంచే అమ్మ, ఆప్యాయత పంచే నాన్న ఇద్దరూ లేరు, నీ దగ్గరే పొందగలనని అనిపించింది, అందుకే ఐ లవ్ యూ. సరే, రేపు బస్ స్టాప్లో కలుద్దాం. బాయ్.
ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నా. ఏంటి మధ్య కనిపించట్లేదు? నేను కొంచెం బిజీ. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చేస్తున్నాను. సిన్సియర్గానా లేదంటే నన్ను లవ్ చేసినట్టుగానా? లేదు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లో కూడా చెప్పాను. మరి నువ్వు? నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. హలో, ఎవరండి? హలో హలో. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. హలో, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వాడికి ఒక బావ కూడా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురు మా క్లాసే. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి లవ్ ఎక్స్ప్రెస్ చేసే వరకు వాళ్ళ బావే హెల్ప్ చేశాడు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ బావకు ప్రపోజ్ చేసింది. వాడు వచ్చి నన్ను అడిగాడు ఏం చేయాలి అని. నేను కరెక్ట్ కాదు అని చెప్పేశా. బాగానే చెప్పావుగా. ఏంటి బాగా చెప్పేది? లవ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి మనీకి ఇచ్చిన వాల్యూ లవ్కి ఇవ్వలేదు. ఒక రిచ్ పర్సన్తో ఒక అమ్మాయి లవ్లో ఉంది. కొన్నాళ్ళకి అబ్బాయి పూర్ పొజిషన్లోకి వస్తాడు. అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయితోనే ఉంది. ఇంకొన్నాళ్ళకి అడుక్కునే పొజిషన్కి వస్తాడు. అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయితోనే ఉంది. అంటే మనీ అనేది పొజిషన్ మాత్రమే గుర్తు చేస్తుంది. ప్రేమ అనేది లైఫ్ లాంగ్ నీతో నేను ఉన్నానని గుర్తు చేస్తుంది. నా దృష్టిలో ప్రేమ అంటే అంతే. నేను ఏ అబ్బాయినైనా క్యాజువల్గానే చూస్తాను. నిన్ను కూడా అలాగే చూసా. కానీ ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నా గుండె చప్పుడు నాకే వినిపించింది. ఏంటా అని చూస్తే నీకేమైందా అని ఒక ప్రశ్న. అప్పుడు తెలిసింది నీతో లవ్లో ఉన్నానని. హలో, డాడీ వస్తున్నాను. 2 minutes. పద వెళ్దాం. వాడు అసలు మంచివాడు కాదు. అయినా నువ్వే వాడి గురించి ఎప్పుడు అలా మాట్లాడతావు? నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని అస్సలు నమ్మద్దు. వాడు చాలా మంచివాడు. ఎప్పుడు కనిపించినా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. మరి నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా? నేను ఎప్పుడు నేను అలా చూడలేదు. అయినా నువ్వు నాతో ఏమీ మాట్లాడవు, కానీ నీకు నువ్వే నన్ను చూసి ఎక్కువ ఫీల్ అయిపోతుంటావు. నేను నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి? నేను రోజు పిలిచే 10 పేర్లలో 8 పేర్లు నీ పేరుతోనే పిలుస్తాను. 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్న అబ్బాయి నువ్వు వెళ్తున్న దారిలో కనిపిస్తే వీడితో మాట్లాడాలా అని తప్పించుకొని వెళ్ళిపోతావు. అదే దారిలో నేను నీకు కనిపిస్తే ఒక్క క్షణం ఆగి ఎందుకు వీడిని లవ్ చేయలేదని నువ్వు ఆలోచిస్తావే, ఆ ఒక్క క్షణం చాలు నా ప్రేమకు ఊపిరిందని చెప్పడానికి. బాగానే చేశారు రిహార్సల్. ఇలా చేస్తే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్లో కూడా నువ్వే హీరో. సరేలే కానీ రేపు మూవీకి వెళ్దాం పదా. సినిమా బాగుంది కదా? హాయ్. హాయ్, నువ్వేంటి ఇక్కడ? సారీ, ఆ రోజు సరిగ్గా మాట్లాడలేకపోయాను. పర్లేదు. చైతు, ఎవరు తిను? తిన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వీడు చాలా మంచివాడు. వీడి దగ్గర ద్వేషం కూడా ప్రేమగా మారుతుంది. బ్యాడ్ లక్, నాకు సెట్ కాలేదు. చైతు, నీకు చెప్పలేదు కదా, మా ఇంట్లో మన ఇద్దరి గురించి చెప్పాను, ఒప్పుకున్నారు. ఏ వావ్, సరేలే. నువ్వెవరితో వచ్చావు? నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. ఉండు తీసుకొస్తాను. నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొస్తా, ఓకేనా? సరే. వీడేంటి ఇక్కడున్నాడు? హాయ్. హాయ్. దీన్ని నీకు ముందే తెలుసా? తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అవునా? హాయ్. ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఏడి? అదిగో వస్తున్నాడు. రే, నువ్వేంటి ఇక్కడ? ఓ వెయిట్, తిన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్. దొరికిపోయాను రా. వెయిట్, తిన్న ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నా బ్రదర్. వీడు నా బ్రదరు.